హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక సూపర్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీకు తెలుసు కదా మీ అందరికీ, నేను స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ అయితే పెడతానండి వీక్లీ వన్స్. సో అలాగే ఈ వీక్ కూడా ఫుడ్ అయితే పెడుతున్నాను స్ట్రీట్ డాగ్స్కి. సో ఈ వీక్ అయితే రైస్ అయితే ఇక్కడ వండేసానండి నేను. ఇది నేను మామూలుగా సోనా మసూర్ రైస్ వండి పెడితే అవి సరిగ్గా తినలేదండి ఒకసారి. అందుకు రేషన్ బియ్యం అయితే ఉన్నాయండి దోశల్లోకి, అవి నేను రేషన్ బియ్యం వాడతాను. సో రేషన్ బియ్యం అయితే అన్నం అయితే వండేసానమాట ఇక్కడ. ఒక ఒక 2 ఇయర్స్ వరకు అలా వండానండి. చాలా ఎక్కువనే వండాను. అవి ఎక్కువ తింటాయి. 4 డాగ్స్ ఉంటాయని చెప్పాను కదా! అప్పుడప్పుడు ఒక డాగ్ ఎక్స్ట్రా వస్తా ఉంటది. ఇంకో కుక్క. అందుకు కొంచెం ఎక్కువగానే వండానండి రైస్. 2 కేజీస్ అలా ఉంటది. సో అవి మెత్తగా ఉంటేనే తింటున్నాయండి. అది సోనా మసూర్ రైస్ వచ్చేసి మనకు కొంచెం పలుకు పలుకుగా ఉంటది కదా! అందుకు అవి సరిగ్గా తినేది వదిలేసినాయండి రైస్. ఇలా రేషన్ బియ్యం అయితే మంచిగా తినేస్తున్నాయి. మెత్తగా ఉంటాయి కానీ ఈజీగా తినేస్తున్నవి. అందుకు ఇక్కడైతే నేనైతే రైస్ అయితే వండేసాను. చాలా వేడిగా ఉందండి రైస్ అయితే. అప్పుడే అయింది. కుక్కర్‌లో వండానండి కొంచెం. వండే టైం అయిపోయింది ఇంకా. అందుకు ఫాస్ట్‌గా కుక్కర్‌లో అయితే రైస్ అయితే వండేసానమాట ఇంకా. మళ్ళీ కుక్కలు ఒక్కొక్కసారి ఉంటాయి, ఒకసారి వండి వెళ్ళిపోతా ఉంటాయి అలాగా. అందుకు వెళ్ళిపోతాయి. అయి ఉన్నాయి, పైనుంచి చూస్తే కనిపిస్తాయండి మా మా ఇంట్లో నుంచి. సో అవి ఉన్నాయని చెప్పి ఫాస్ట్‌గా కుక్కర్‌లో పెట్టేసాను కడిగేసి రైస్. ఇక్కడైతే అన్నం అయితే అయిపోయింది. ఇంక చికెన్ కర్రీ ఆల్రెడీ చేశాను మార్నింగ్. సో అది ఉంది. చికెన్ ఫ్రై చేశానండి. సో అది. ఇక్కడైతే నేను చికెన్ పీసెస్‌ని చిన్నగా ముక్కలు కింద చేసేస్తానండి. అంటే పెద్ద పీసెస్ అయితే అవి ఒకేసారి తినేస్తే మళ్ళీ అలా వదిలేస్తాయి కదా! అలా కాకుండా చిన్న పీసెస్ కింద చేసేసి మొత్తం ఆ రైస్ అందులో కలిపేసి మంచిగా తినేస్తాయి కదా అని చెప్పి కలుపుతున్నాను. అలాగే అందులో ఉండే కరివేపాకు, మిర్చి అవి కారంగా అనిపిస్తాయి. మనం పక్కన పెట్టేస్తాం కదా తినకుండా. వాటిలకి ఎందుకు పెట్టడం అని చెప్పి మిర్చి, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ ఉంటే తీసేసి పక్కన పెట్టేసి ఇంకా పీసెస్ అయితే చేసేసి ఇంకా నేనైతే రైస్ అయితే కలిపేస్తున్నానండి. చూడండి చాలా వేడిగా ఉందన్నమాట అన్నం. అందుకు స్పూన్‌తో కలుపుతున్నానన్నమాట. సో అప్పుడే అయింది. ఇంక కుక్కలు వెళ్ళిపోతాయి మళ్ళీ అని చెప్పి ఫాస్ట్‌గా కలుపుతూ ఉన్నాను ఇక్కడ రైస్ అయితే. నేను వీక్లీ వన్స్ అయినా ఇలా ఫుడ్ పెడతా ఉంటానండి వాటిలకి. సో ఇక్కడైతే మొత్తం కలిపేశానండి. సో అంతా ఫుడ్‌కి మొత్తం రైస్ అన్నిటికి మొత్తం పట్టేసింది అన్నానికి. మంచిగా అయింది రైస్ అయితే అప్పుడు. ఇవన్నీ కూడా నేను పేపర్ ప్లేట్స్ కాదండి, కవర్స్ లెక్క ప్యాక్ చేసేస్తాను. ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదా! మామూలు పాలిథీన్ కవర్స్. ఆ కవర్స్‌లో పెట్టేసి ఏ ఒక్కొక్క కవర్ ఇచ్చేస్తే మంచిగా కవర్‌లో తినేస్తాయి అవి. అంటే ఓపెన్ చేసే పెడతానండి కవర్ నేను. ఇచ్చేస్తాను, తినేస్తాయి మంచిగా అవి. సో ఇవేనండి కవర్స్. నేను వాటి కోసమే కవర్స్ అనేది తీసుకున్నాను షాప్‌లో. సో ఇప్పుడైతే మనం ప్యాకింగ్ అన్నీ రెడీ చేస్తున్నామన్నమాట. అంటే కవర్స్‌లో వేసేసి ఇంకా ప్యాక్ చేసేసి ఇంకా తీసుకెళ్ళి పెట్టేయడమే అండి. వాటికి నేను ఎవ్రీ వీక్ అలా పెడతానండి. వీక్‌లీ వన్స్ అనే కాదు. నాకు కుదిరినప్పుడు 2, 3 టైమ్స్ కూడా పెడతానండి నేను. అంటే ఏదున్నా కూడా పెడతానే ఉంటాను. డైలీ అయితే బిస్కెట్స్ కంపల్సరీ ఏస్తాను. మార్నింగ్, ఈవినింగ్ బిస్కెట్స్ ఏస్తాను. నాకు కుదిరినప్పుడు ఇలా రైస్ వండి కర్రీ చేసి వాళ్ళకి ఫుడ్ అనేది పెడతాను. మంచి ఫుడ్డే పెడతానండి. పాడైపోయింది అలా ఏం పెట్టను. సో మంచిగానే పెడతానన్నమాట ఆటిలకి. సో ఇక అందరికి ఈక్వల్‌గా రావాలని చెప్పి పీసెస్ అవన్నీ కూడా అన్ని కవర్స్ అన్ని సమానంగా పీసెస్, రైస్ కూడా వేసనే పెడుతున్నాను. సో ఇక్కడైతే కవర్స్ అవన్నీ కూడా ఇలా చూసారా ఇలా ప్యాక్ చేసేసానన్నమాట. ఎప్పుడో 1, 2 కవర్స్ ఎగస్ట్రానే ప్యాక్ చేశాను. 4 డాగ్స్ అని చెప్పాను కదా! అప్పుడప్పుడు వేరే డాగ్ వస్తది. ఇంకా ఇంకా నేను కొంచెం ఎగస్ట్రానే కవర్స్ పెడతాను. ఒక 2, 3 కవర్స్ ఎగస్ట్రా పెడతాను. ఎందుకంటే వేరే వస్తే వాటికి కూడా పెట్టడానికి బావుంటది కదా అని చెప్పేసి. ఇక్కడైతే ప్యాకింగ్ అయిపోయింది. ఇంక మా డాగ్స్‌కైతే పెట్టేద్దామండి. సో ఇప్పుడైతే నేను మా వారు డాగ్స్‌కైతే పెట్టేస్తున్నామండి ఫుడ్. సో తింటున్నాయి. ఇదే అండి ఈ రోజుకి వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ లైక్ అయితే చేయండి మర్చిపోకుండా. చూసి వెళ్ళిపోకుండా. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్‌గా, ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటదండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. బాయ్. టేక్ కేర్. బాయ్.